హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 128. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన తండ్రి స్నేహితుడు అయిన డీజీపీ చంద్రంకి చెప్దామని శౌర్య వెళ్తూ ఉండగా గుడి దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. చుట్టూ కొంతమంది ఏదో ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి ఏడుపు తప్ప ఏమీ చెప్పడం లేదు. దాంతో చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ పట్టుకుని శౌర్య ఆమె దగ్గరికి వెళ్లి తన పేరు చెప్పి, నేను 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను, ప్లీజ్ ఈ స్వీట్ తీసుకోవా సిస్టర్ అని అడిగాడు. దాంతో అప్పటి వరకు ఎంతో భయపడిన నవ్య కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని నవ్వుతూ స్వీట్ తీసుకొని చెప్పింది. అప్పటి వరకు మూగమ్మాయి అనుకున్న అందరూ అవ్వక్కైపోయారు. అప్పుడు వాళ్ళు చెప్పింది విని, సరే నాతో రా, నిన్ను మా అంకుల్ దగ్గరికి తీసుకెళ్తాను, మీ నాన్నని వెతికి పెడతాడు అని చెప్పి నవ్యని డీజీపీ చంద్రం దగ్గరికి తీసుకెళ్లాడు శౌర్య. అప్పుడు శౌర్యకి 15 సంవత్సరాలు. అక్కడికి వెళ్ళాక తన తండ్రి పేరు తెలుసుకున్న డీజీపీ ఆ అమ్మాయికి ఏమి చెప్పలేక, అలా అని పరాయి వాళ్ళ ఇంట్లో ఉంచడం ఇష్టం లేక నవ్యని చదువు కోసం, తన సెక్యూరిటీ కోసం ఒక చైల్డ్ హోమ్ లో చేర్పించేశాడు. అప్పటి నుంచి శౌర్యకి ఆ అమ్మాయికి అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఏర్పడింది. ఎదిగే కొద్దీ నవ్యకి తండ్రి గురించి పూర్తిగా తెలిసిపోయింది. అయినా తన చదువు నిర్లక్ష్యం చెయ్యకుండా పుష్ప ఇచ్చే ధైర్యంతో, శౌర్య అండతో జర్నలిజం చదువుకుని ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టర్ గా మంచి జాబ్ సంపాదించి తన కాళ్లపై తను నిలబడింది నవ్య. అయితే కాశీ ఎప్పుడైతే వదిలి వెళ్ళాడో 3 ఏళ్ల తర్వాత బెంగళూరులో తలదాచుకొని మళ్ళీ నగరానికి తిరిగి వచ్చాడు. కొత్తగా రౌడీయిజం మొదలుపెట్టి నవ్య గురించి ఎంక్వైరీ చేస్తూ తను ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్ని విషయాలు తెలుసుకున్నాడు. కాకపోతే కాశీ డైరెక్ట్ గా కూతురు దగ్గరికి రావడానికి భయపడ్డాడు. కారణం, తన కూతురు డీజీపీ అని ఒక పెద్ద పోలీస్ అధికారి ఆధ్వర్యంలో బతుకుతుందని. అందుకే చాటుగా వెళ్లి కలిసేవాడు. కానీ తండ్రి గురించి పూర్తిగా తెలిసిన నవ్య మాత్రం అతనిని తండ్రిగా అంగీకరించలేదు. అతనికి తండ్రి స్థానం ఇవ్వకుండా తను ఒక అనాథలాగే ఉండడానికి ఇష్టపడింది. తన లైఫ్ లో ముందలికి వెళ్ళిపోయింది. నాకు తెలిసినంత వరకు తన తండ్రి తప్పు చేసినంత మాత్రాన ఆ అమ్మాయి తప్పు అందులో ఏమీ లేదు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి, అదేం కుదరదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోండి. అది కాశీనాయక్ లాంటి రౌడీలకు మీ పెళ్లి ఒక కనువిప్పు కావాలంటే మీడియా ముందు నేను అనౌన్స్ చేస్తాను. నా చేతి మీదుగా మీ ఇద్దరికి పెళ్లి నేను చేస్తాను. డిపార్ట్మెంట్ చరిత్రలో ఇదొక అద్భుత అధ్యాయంగా చూపిస్తాను అని డీజీపీ చంద్రం చెప్పడంతో ఫైనలీ కౌశిక్ నవ్యకి పెళ్లి కుదిరిపోయింది. అలాగే మనీషా బంటీలకి కూడా. ఇక అందరి పెద్దల ఆమోదంతో ఒకే రోజు త్వరలో ఈ ఇరు జంటలకి పెళ్లి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంతో బంటి, కౌశిక్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. అలాగే మనీషా, నవ్య కూడా. నవ్య సైలెంట్ గా కూర్చుంది. అప్పటి వరకు ఆమె ఫ్లాష్ బ్యాక్ డీజీపీ చంద్రం అందరికి చెప్పడంతో ఆమె కళ్ళల్లో వాటర్ వచ్చేశాయి. అది చూసిన కౌశిక్ బంటికి సైగ చేసి బయటికి వెళ్ళాడు. బంటి మనీషాకి సైగ చేయడంతో నవ్యాని తీసుకొని బయటికి వస్తుంది మనీష. ఇక కౌశిక్ నవ్యాని చూడగానే దగ్గరికి రావడంతో మనీష పక్కకి వెళ్ళిపోతుంది. కౌశిక్ నవ్య మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే మరొక పక్క బంటి మనీష కూడా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఒక పక్కన పెద్దవాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. బయటికి వచ్చిన ఈ నలుగురిని గమనించిన శౌర్య నవ్వుకుంటాడు. లక్కీ గుర్తుకు వస్తుంది. ఆ పిచ్చి పిల్ల ఇంట్లో ఏం చేస్తుందో అనుకుంటూ, ఇక నేను వెళ్తాను మమ్మీ, మీరు తీరిగ్గా రండి అని చెప్పి ఇంటికి బయలుదేరతాడు శౌర్య. బయట ఉన్న ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. ఇంటికి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ శారీ కట్టుకొని హాల్లో టీవీ చూస్తూ కూర్చొని ఉంది లక్కీ. ఒక క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు శౌర్య. హెయిర్ ఓపెన్ చేసి చీర కట్టులో కాలు మీద కాలు వేసుకొని రిమోట్ పట్టుకొని కూర్చుంటే లక్కీని అలా చూస్తూ ఉండిపోయాడు. తన చక్రాల్లాంటి కళ్ళకు కాటుక, ఆ కళ్ళ మధ్యన రేడియం కలర్ మెరూన్ స్టిక్కర్, పెదాలకి రెడ్ కలర్ లిప్స్టిక్, చెవులకి పెద్ద సైజు పర్ల్స్ ఇయర్ రింగ్స్. తన లుక్ పూర్తిగా అదిరిపోయింది. ఇవాళ చాలా కొత్తగా కనిపించింది. ఒకసారి మీరు కూడా ఇమాజిన్ చేసుకోండి లక్కీని అలా.
తను ఎంత క్యూట్ గా ఉంది అంటే చూస్తుంటే చూడాలనిపించింది. ఇక శౌర్యాన్ని చూడగానే హాయ్ బావా ఎప్పుడు వచ్చావు అంటూ అందంగా నవ్వింది లక్కీ. తనని అలాగే చూస్తూ ఒక క్షణం రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు శౌర్య. అంత అట్రాక్టివ్ గా కనిపించింది లక్కీ. బట్ ఈ మార్పుకి కారణం ఏంటో తెలియలేదు అతనికి. తననే చూస్తూ ఉన్నాడు. ఈ లోపు తన దగ్గరికి వచ్చి ఈ కవర్ ఏంటి బాబా అని చేతిలోంచి అందుకుంది లక్కీ. నీకోసమే తెచ్చాను అన్నాడు లోకంలోకి వస్తూ శౌర్య. ఓకే బిర్యానీ, థ్యాంక్ యూ సో మచ్ బాబా, నాకు చాలా ఆకలిగా ఉంది అంటుంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని లక్కీ. తినురా అంటూ సోఫాలో కూర్చొని ఇవాళేంటి ఇలా రెడీ అయ్యావు అని అడిగాడు శౌర్య. ఎవరూ లేరు కదా బావా అంటుంది. వాట్? తన మాటకి శౌర్య అంటే ఇంట్లో ఎవరు లేరు కదా, బోరు కొడుతుందని రెడీ అవ్వాలనిపించింది, అందుకే రెడీ అయ్యాను, బాలేనా అని అడిగింది లక్కీ టీ టేబుల్ పై పార్సల్ పెట్టి అతని వంక చూస్తూ. నిజం చెప్పనా, చాలా బాగున్నావు, అప్పుడప్పుడు నా కోసమైనా ఇలా రెడీ అవ్వచ్చు కదా అని శౌర్య అనగానే చాలా హ్యాపీ అయిపోయిన లక్కీ అసలు రెడీ అయిందే మీకోసం అంటుంది తలదించుకొని. అవునా, మరి ఇంట్లో ఎవరూ లేరు అని రెడీ అయ్యాను అన్నావు కదా అన్నాడు శౌర్య తననే చూస్తూ. ఏం చెప్పాలో తెలియక అలా చెప్పాను బావా అంటుంది. ఓకే అంటూ ఇంతకి నువ్వు తిన్నావా లేదా అని అడిగాడు. లేదు అంటుంది. అయితే ప్లేట్స్ తీసుకొని పైకి రా, అక్కడే తిందాం ఇద్దరం అంటూ పార్సల్ కవర్ తీసుకొని పైకి వెళ్తాడు. వావ్, ఇదేదో బాగుంది అనుకుంటూ వాటర్ ప్లేట్స్ తీసుకొని పైకి వెళ్తుంది. ఈ లోపు శౌర్య ఫ్రెష్ అప్ అయి వచ్చేశాడు. ఇద్దరు వడ్డించుకొని ఇక హ్యాపీగా తింటూ ఉంటారు. సూపర్ బావా, చాలా బాగుంది బిర్యానీ అంటుంది లక్కీ. అవునా, నచ్చిందా నీకు అంటూ తనకి ఇంకాస్త సర్వ్ చేస్తాడు. ఇక చాలు అంటుంది లక్కీ. తిను, 1 వీక్ నుంచి అసలు నాన్ వెజ్ ని తినలేదు కదా, బాగా మిస్ అయ్యి ఉంటావు అన్నాడు శౌర్య. చికెన్ బిర్యానీ నా వీక్నెస్ బావా, బట్ నాన్నగారికి ఈ విషయం తెలీదు అంటుంది లక్కీ. ఇట్స్ ఓకే రా, ఇందులో అంత భయపడడానికి ఏముంది, ఎవరి ఇష్టాలు వాళ్ళయి, నాన్ వెజ్ తినకూడదు అని రూల్ ఏమైనా ఉందా? నేను తినట్లేదా, ఇంకా మీ నాన్నగారు తినట్లేదా, ఎందుకు నీకు మాత్రమే ఈ రూల్ అని అడిగాడు చాలా క్యాజువల్ గా శౌర్య. ఏమో మరి, చిన్నప్పుడు నాన్ వెజ్ తింటే మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదు, శాకాహారం మాత్రమే తినాలి అని రూల్. ఇక ఆడపిల్లలైతే అస్సలు తినకూడదంట, లావైపోతారంట, అందవికారంగా మారిపోతారంట, అప్పుడు పెళ్లిళ్ళు కావు అనేవారు నాన్నగారు. దాంతో కొన్నేళ్లు తినలేదు తెలుసా. ఎక్కడైనా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వెళ్ళినా వెజ్ మాత్రమే తినాలి. బట్ ఎప్పుడైతే హైదరాబాద్ కి వచ్చానో అప్పుడు నాకు బాగా ఫ్రీడమ్ వచ్చేసింది. నాకు చేయాలనిపించినే అన్ని చేశాను. తినిపించినప్పుడల్లా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని మరీ తిన్నాను అంటుంది నవ్వుతూ లక్కీ. గుడ్, నువ్వు చేసిన దాంట్లో తప్పు లేదు. ఒక తప్పు చేయనంత వరకు ఏదైనా అనుభవించే హక్కు మనకుంది. ఎవరికో భయపడి మన ఇష్టాన్ని చంపుకొని బతకకూడదు. అది తల్లిదండ్రులైనా పర్వాలేదు, అలా అని వాళ్ళ మనసు కూడా నొప్పించకూడదు. ఎప్పుడైనా ఒక హద్దులో ఉన్నంత వరకు ఆడపిల్ల అందంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఇంటికి చెడ్డ పేరు తీసుకువస్తేనే అప్పుడు బయట వాళ్లే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఆడపిల్లని అసహించుకుంటారు. ఆ ఇంటి ఆడపిల్లనే కాదు, ఆ ఇంటి వాళ్ళని కూడా ఎదుటి వాళ్ళు తక్కువ చేసి చూస్తారు. అప్పుడు ఆ ఇంటి పరువు తక్కువ అవుతుంది. అర్థమవుతుందా? ఎనీవేస్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఇక పైన నీకు ఏం కావాలన్నా నన్నే అడగాలి, ఓకేనా అన్నాడు శౌర్య. దాంతో హ్యాపీగా తల ఊపింది లక్కీ. మీ నాన్నగారి దగ్గర భయపడ్డట్టు నా దగ్గర అస్సలు భయపడకూడదు. నీ బాధ, సంతోషం, కోరికలు ఏవైనా నాతో మాత్రమే షేర్ చేసుకోవాలి. నువ్వు చెప్పిన వాటిలో ఏదైనా తప్పు ఉంటే వాటిని నేను వద్దు అంటాను, లేదంటే నువ్వే ఏదైనా పిచ్చి పనులు చేస్తే అప్పుడు కోపడతాను, మళ్ళీ చేయకుండా మందలిస్తాను. అంతే తప్ప నీకు నీ సంతోషాన్ని ఎప్పుడు దూరం చెయ్యను. ఒకవేళ నేను ఏదైనా వద్దు అంటే అది నీ మంచి కోసమే అని నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కానీ ఆ విషయంలో నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తి అసలు రాకూడదు. అది మా మమ్మీ అయినా సరే. నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకే చెప్పాలి, ఎందుకంటే నేను నిన్ను ఏ విషయంలో తక్కువ చూడను లక్కీ. నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను, ఐ ప్రామిస్ యూ అని శౌర్య అనగానే తన ఫుడ్ ప్లేట్ పక్కన వదిలేసి వెళ్లి గట్టిగా హక్ చేసుకుంది లక్కీ ఎమోషనల్ అవుతూ.
తన ఇంటెన్షన్ అర్థం చేసుకున్న శౌర్య ఇట్స్ ఓకేరా అంటూ వెన్ను నిమురుతూ లక్కీ ఫోర్ హెడ్ పై కిస్ చేసి, చెప్పాను కదా అస్సలు బాధపడకూడదు, ఇక పైన నేను ఉన్నాను కదా నీకు అంటూ లక్కీకి నచ్చజెప్పి ఇద్దరు లంచ్ కంప్లీట్ చేస్తారు. తను ప్లేట్లు సర్దేలోపు శౌర్యకి కాల్ వస్తుంది. తను బాల్కనీలోకి వెళ్లి కాల్ మాట్లాడేసి లోపలికి రాగానే లక్కీ బెడ్ పై హ్యాపీగా పడుకొని కనిపిస్తుంది. ఏమైంది, పడుకున్నావు అని అడిగాడు. నిద్ర వస్తుంది బావా అంటుంది లక్కీ. నెక్స్ట్ నీది ఇదే పది కదా అన్నాడు శౌర్య. వెంటనే టక్కున లేచి కూర్చొని, సరే ఏదైనా పని ఉంటే చెప్పు చేస్తా అంటుంది లక్కీ కోపంగా. నిజంగా చేస్తావా అని అడిగాడు అల్లరిగా. అంది చికాకుగా ఫేస్ పెట్టుకొని. సరే మరి ఒక ముద్దివ్వు అన్నాడు శౌర్య. అంతే, ఒక్కసారిగా తన మూడ్ మారిపోయింది. అది పని కాదు కదా బావా అంటుంది సిగ్గుపడుతూ లక్కీ. నీలాంటి దానికి అది కూడా ఒక పనే. నిజం చెప్పు, చీర నా కోసమే కట్టుకున్నావు కదా అని అడిగాడు ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ శౌర్య. అవును అన్నట్లుగా తల ఊపి కళ్ళు వాల్చేసింది లక్కీ. ఇక వెంటనే తన పక్కన చేరిపోయి తన ఫేస్ అతని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు శౌర్య. కొంచెం కంగారు పడింది లక్కీ. బట్ శౌర్య తన కంగారును ఇగ్నోర్ చేస్తూ పెదాలని ఆత్రంగా చూస్తున్నాడు. అప్పుడే తిని ఉండడం వల్ల ఎప్పుడు లేత గులాబీ రంగులో ఉండే తన పెదాలు కాస్త రెడ్డిష్ లోకి మారి ఊరిస్తున్నాయి కదా, అందుకే క్షణం ఆలస్యం చేయకుండా వాటిని అందుకున్నాడు. ఇక లక్కీ తన రెండు చేతుల్ని అలాగే పట్టేసుకొని ఉండిపోయింది. చాలా ఫోర్స్ గా సాగుతుంది ఆ ముద్దు. 3 నిమిషాల పాటు. లక్కీకి ఇక ఊపిరి అందకపోవడం గమనించిన శౌర్య మెల్లిగా వదిలేశాడు. తను ఆయాసపడుతూనే అతన్ని హక్ చేసుకుంది. లక్కీని పట్టుకొని అలాగే బెడ్ పై వాలిపోయి ఆమెను తనపై పడుకోబెట్టుకున్నాడు శౌర్య. కాసేపు లక్కీ తలని వీపుని అతని చేతులతో తడుముతూ గట్టిగా హక్ చేసుకున్నాడు. 1 నిమిషం తర్వాత, బావా నేను మీ రూమ్ కి షిఫ్ట్ అయిపోనా మెల్లిగా అడిగింది లక్కీ. మమ్మీ చెప్తుంది కదా అప్పుడు అన్నాడు. ఎప్పుడు అడిగింది లక్కీ. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, సైలెంట్ గా ఉండు అప్పటి వరకు అంటూ ఆమె తలని తన తలతో ఢీకొట్టాడు నవ్వుతూ శౌర్య. తను రాసుకుంటూనే అతని కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ బావా అంటుంది లక్కీ. ఐ లవ్ యూ టూ బంగారం అంటూ మరొకసారి తనని దగ్గరికి తీసుకొని మళ్ళీ కిస్ చేస్తాడు. ఈసారి చాలాసేపు అలా ఉండిపోతారు. ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. కాసేపటికి ఇద్దరు వీరు పడ్డాక మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది అనిక విషయంలో లక్కీ. శౌర్య మార్నింగ్ అనిక విషయంలో తనని తక్కువ చేయడంతో జోక్ చేశానని ఆమెకు నచ్చజెప్తాడు. అయినా వినలేదు లక్కీ. అలిగింది. బట్ క్లారిటీ ఇస్తూ బుజ్జగించాడు. ఇంకా రోషన్ ఎందుకు వచ్చాడు మార్నింగ్ అని అడిగింది. ఇక తనకి చెప్తూనే టాపిక్ డైవర్ట్ చేసి కాసేపు ముద్దు ముచ్చట్లలో తేలిపోయారు వాళ్ళిద్దరు. రామకృష్ణ హెల్త్ చాలా పాడైంది. కొన్నాళ్ళు అతన్ని బెడ్ కి మాత్రమే పరిమితం అని డాక్టర్లు తేల్చి చెప్పారు. పారాసిస్ వచ్చి బాడీలో 1 సైడ్ మొత్తం చచ్చుబడిపోవడంతో మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాగే ఫిజియోథెరపీ కూడా. ఇక ఇంటికి తీసుకొచ్చేశారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.